నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల విషయంలో కాస్తంత గందరగోళం ఏర్పడినట్టు కనిపిస్తోంది. అన్ని హామీలను నెరవేర్చేశాం. కాదని ఎవరైనా అంటే 4 తెగ్గోయండి అంటూ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, కూటమి నేత చంద్రబాబు నాయుడు గారే చెప్పడం అనేది ఇప్పుడు విస్మయానికి గురి చేస్తున్న అంశం. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అమలు చేసిన అమ్మకు వందనం, అది తల్లికి వందనం, ఆ కార్యక్రమం లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్న సమయంలో ఆయన ఈ మాట మాట్లాడారు. ఆ సూపర్ 6 అనేది తెలిసిందే మనకి. సో ఆ గతంలో ఒక్క బిడ్డకు కాకుండా ఇప్పుడు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం అనేది ఈ తల్లికి వందనం తాలూకు కాన్సెప్ట్. సో దాని అమలు రోజున ముఖ్యమంత్రి గారు ఆ ఆర్డర్ కాపీని విద్యాశాఖ మంత్రి, ఎందుకంటే ఈ స్టూడెంట్కి సంబంధించింది కనుక ఆయనకి ఉత్తర్వులు ఇచ్చారు. అది మీడియాలో కూడా చాలా ఫోకసింగ్గా వచ్చింది. సో అదే రోజున ఆయన చెప్పారు, దీంతో మన సూపర్ 6 కంప్లీట్ అయిపోయి ఇంకా మనం అన్నీ ఇచ్చేసాం, ఇంకెవరు మాట్లాడటానికి వీల్లేదు ఆ విషయం గురించి అని చెప్పి ఖరాఖండిగా చెప్పేశారు. గతంలో కూడా ఏడాది పూర్తయిన సందర్భంలో కూడా సూపర్ 6 అనేది సూపర్ హిట్ అని కూటమి చెప్పుకుంటూ వస్తుంటే, సూపర్ 6 అనేది సూపర్ చీట్ అని విపక్షాలు చెప్తూ వస్తున్నాయి. ఈ గందరగోళాల మధ్య ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ప్రకటన, సూపర్ 6లో అన్నీ ఇచ్చేసాము, ఇంకా ఎవరైనా కాదంటే వేరేగా ఉంటుంది పరిస్థితి అన్నట్టుగా ఆయన చెప్పిన దాన్ని అసలు ఏంటిది, ఎందుకు అంత అసహనంగా, లేకపోతే అంత ఖచ్చితంగా ఆయన ఎలా చెప్పగలిగారు, ప్రజలకు తెలియకుండా ఈ సూపర్ 6 ఎక్కడ అమలు చేశారు, ఇలాంటి ప్రశ్నలు అనేక వస్తాయి సహజంగానే. సో ఒక్కసారి ఆ సూపర్ 6 ఏంటో ఒక్కసారి మనం ఎట్ ఏ గ్లాన్స్ చూద్దాం. వాటిలో నెంబర్ 1 ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి అమ్మాయికి, అంటే ప్రతి మహిళకు, ఉమెన్కి నెలకు 1,500 రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధి పేరిట జమ చేస్తారనేది ఒకటి, నెంబర్ 1. అలాగే ఇందాక మనం చెప్పుకున్న తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు 15,000 రూపాయల చొప్పున అని చెప్పి. కాకుంటే ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 15,000 రూపాయలు ఇవ్వలేదు, 13,000 మాత్రమే ఇచ్చారంటే 2,000 మినహాయించారు. ఎందువలన అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1,000 తగ్గించారు అప్పట్లో. అదేంటంటే నాడు నేడులో స్కూల్స్లో మంచి మంచి బాత్రూమ్లు హైజీనిక్గా ఉంచారు. అది కంటిన్యూ సస్టైన్ అవ్వడానికి, ఆ హైజీన్, ఆ నీట్నెస్ కంటిన్యూ అవ్వడానికి పేరెంట్స్ కమిటీ ఒకటి పెట్టి ఆ పేరెంట్స్ ఖాతాలో ఈ 1,000 వేస్తారు స్టూడెంట్స్ నుంచి. దాన్ని ఖర్చు పెట్టి అక్కడ ఆ క్లీనినెస్ అదంతా చూడటం అనేది గతంలో జరిగిన ఒక పరిణామం. దాన్ని అప్పట్లో లోకేష్ ముఖ్యంగా అతి భయంకరంగా విమర్శించారు. ఇది ఇచ్చినట్టే ఇచ్చి 1,000 గుంజేసుకున్నాడు, ఏదో దాని పేరు ఏదో కూడా పెట్టారు ఆయన, తల్లికి వందనము, నాన్నకు బుడ్డి ఏదో అలాగా విమర్శించారు. ఇప్పుడు ఏకంగా 2,000 రూపాయలు అదే అవసరాల కోసం తగ్గించినట్టు, అది వేరే విషయం. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడటం, అధికారంలోకి వచ్చినాక ఇంకోలాగా మాట్లాడటం అనేది భారత రాజకీయాల్లో సర్వసాధారణం. సో గతంలో అది తప్పుగా అనిపించింది, ఇప్పుడు ఒప్పుగా అనిపించింది అని మనం సమర్థించుకున్నాం. అది రెండోది. ఇక మూడోది, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటమని మరో హామీ. హామీల్లో ఇది ఆల్మోస్ట్ పట్టాలెక్కింది. ఒక గ్యాస్ సిలిండర్ గతంలో ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, ఇంకొక గ్యాస్ సిలిండర్ మాత్రం పెండింగ్లో ఉంది. అంటే ఈ సూపర్ 6లో సక్సెస్ఫుల్గా అమలవుతున్న దాంట్లో దీన్ని మనం మాట్లాడుకోవచ్చు. ఇక మహిళలకు, సీనియర్ సిటిజన్స్కు, అంటే వృద్ధులు ఉంటారు వాళ్లకు, వికలాంగులకు ఆర్టీసీ బస్సు ప్రయాణంలో టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం అనేదాన్ని ఒకటి చెప్పారు. అప్పుడు దీని మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే కర్ణాటకలో కొంత ఫెయిల్ అయ్యి కొంత సక్సెస్ అయ్యింది, అలాగే ప్రక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంత సక్సెస్ అయ్యి కొంత ఫెయిల్ అయింది. ఎందుకంటే అది చాలా కష్టమైన పని, ఆ నిర్ధారించడమే చాలా కష్టం, ఎవరిని ఎక్కడికి తీసుకెళ్ళాలి అనే దాని మీద. అసలే ఆర్టీసీ అనేది ఎప్పుడు చూసినా నష్టాల్లోనే ఉంటుంది. నష్టాల్లో ఉన్నదాన్ని పైగా జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ కార్పొరేషన్ని గవర్నమెంట్లో కలిపేసుకున్నాడు కనుక ఇప్పుడు ఆ జీతాలు ఆ ఎంప్లాయీస్కి, ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కనుక తడిసి మోపిడింది భారం.
అలాంటి పరిస్థితుల్లో ఈ ఉచిత ప్రయాణం అనేది మరింత భారాన్ని పెంచే ఆస్కారం ఉంది కదా అని ప్రశ్న వచ్చినప్పుడు, లేదు చిత్తశుద్ధి ఏది సంకల్పం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో ఆయన చెప్పారు. ఇది 3. ఇక 4 నిరుద్యోగ వృత్తి. అన్ఎంప్లాయీస్‌కి ఆయన ముఖ్యంగా లోకేష్ గారు తన యువగళం యాత్రలో ఇది పదే పదే ప్రస్తావించారు. ఈ రాష్ట్రంలో యువతను లేకపోతే నిరుద్యోగ యువతను రోడ్డు మీద పడేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము వచ్చిన తర్వాత మొత్తం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తాము. 20 లక్షల ఉద్యోగాలంటే ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, కల్పిస్తాము. ఒకవేళ ఇవ్వలేకపోతే ప్రతి విద్యార్థికి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిని మేము ఇస్తాము అని చెప్పి ఆయన చెప్పారు. స్పష్టంగా చెప్పారు. దాని జోలికి ఇప్పుడు దాకా ఇది ఒక దీనిగా మనం చెప్పుకోవాలి. ఇక రైతులకు ఇచ్చే సాయంలో పంట సాయం ఉంటుంది కదా, రైతు భరోసా అప్పట్లో. దానికి కూడా ఇప్పటిదాకా ఇంకా గణాంకాలు ఏమీ సేకరించినట్లు కనిపించట్లేదు. ఇప్పటికి ఏడాది గడిచిపోయింది. ప్రతిపక్షాలు చేస్తున్న ఒక వాదన ఏంటంటే, ఏడాది గడిచిపోయింది కనుక ఇంకా 4 సంవత్సరాల పాటే ఈ సూపర్ 6 అమలు చేస్తారు. ఆ 1 ఇయర్ ఇంకా మనం మర్చిపోవాల్సిందే అనే దాన్ని కూడా ఒకదానిగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎంతవరకు తెలియదు. ఇప్పుడు మనం యథావత మాట్లాడాల్సింది ఏంటంటే, సూపర్ 6లో ఒకటి పాక్షికంగా, అంటే పాక్షికంగా మన గ్యాస్ సిలిండర్ల విషయాలకు వచ్చేసరికి అది ఒక అవుట్ ఆఫ్ 3 2 ఇచ్చారు కనుక దాన్ని నిజంగానే అది అమలు జరుగుతుంది అని మనం మాట్లాడుకోవాలి. ఇక రెండోది అమ్మకు వందనం, అది అనుకున్నాం కింద తల్లికి వందనం. తల్లికి వందనంలో గతంలో దానికంటే కొన్ని లక్షల మందిని ఏరివేశారు. అసలు ఇప్పుడు ప్రకారం అయితే వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్తే, గతంలో ఇచ్చిన దానికంటే చాలా పెరగాలి. ఎందుకంటే అప్పట్లో ఒక్కొక్కరికే ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు మొత్తానికి ఇస్తున్నారంటే యావరేజ్ మీద కనీసం 3 టైమ్స్ పెరుగుతుంది. కానీ అప్పుడు ఇచ్చిన దానికంటే ఇంకా తక్కువ మందికి ఇది లబ్ధి చేకూరుతుంది. సో దీన్ని ఏమంటారు, మోసం కదా, సూపర్ 6లో చీట్ కదా అని చెప్పి అన్నారు. అంటే 2 అంశంగా చెప్పుకుంటున్న, ఇది అమలవుతుందని చెప్పుకుంటున్న అంశంలో కూడా తీవ్రమైన గందరగోళం ఏర్పడింది. అదంతా గతంలో అయితే బటన్ నొక్కేవాడు. బటన్ నొక్కడం ఏంటి, ముసలోళ్ళు కూడా నొక్కుతారని గతంలో విమర్శలు చేశారు. పైగా సెక్రటరీలో అంటే వాలంటీర్స్ లేని ఈ రోజుల్లో దాన్ని చెక్ చేయడానికి కూడా సిబ్బంది లేని కారణంగా ఎవరికి ఎప్పుడు ఎంత చేరుతుందో, ఎంతమంది ఉంటే ఎంతమందికి వెళ్తుందో, మనం ఆ మధ్య కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన దాని ప్రకారం అయితే ఒకే ఇంట్లో ఒకే తల్లికి 21 మంది బిడ్డలు ఉన్నట్టు, ఆ బిడ్డలందరికీ మనీ పే చేసినట్టుగా వచ్చింది. అంటే గందరగోళ పరిస్థితి ఇంకా ఉన్నట్టే. ఆ తగ్గడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన సంఖ్య కంటే ఇంకా తగ్గడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అప్పుడు కొన్ని బోగస్ లబ్ధిదారులను వాళ్ళు యాడ్ చేశారు కావాలని. ఇప్పుడు మేము అవన్నీ సరిచేసి ఖచ్చితమైన లబ్ధిదారులకు ఎవరైతే అర్హులో, అప్పుడు ఆయన చెప్పేవాడు కదా, పార్టీ చూడడం, రాష్ట్రం చూడడం, ప్రాంతం చూడడం, కులం చూడడం, మతం చూడడం, అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తామని ఓదరగొట్టేవాడు ఆయన. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వీళ్ళు కూడా అలాంటిది ఏమీ చెప్పలేదు. కానీ మొత్తానికి మేము పగడ్బందీ వ్యవహారం చేస్తున్నాము, బోగస్ వాటిని ఏరివేసి అసలైన లబ్ధిదారులకే ఇస్తున్నామని ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో సూపర్ 6లో ఉన్న 6లో 1.5 అనుకోవాలి మనం ఇప్పుడు, అంతే కదా. సో 6 ఎక్కడ అమలైపోయినాయి, ఇంకా దాని గురించి మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పేదానికి ఆ సమర్థన ఎలా చేసుకుంటున్నారో అనేదానికి అర్థం కాదు. ఇంకొకటి ఒకదానికి లింక్ పెట్టారేమో అనిపిస్తుంది. P4 అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ఆయన తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటి, పెద్ద వాళ్ళందరూ అంటే ఆస్తిపరులు, ధనవంతులు, ఇలాంటి వాళ్ళు పేదరిక నిర్మూలనలో వాళ్ళు భాగస్వామ్యులు కావాలి. అంటే దీన్ని ప్రారంభించడానికి ఈ ప్రాజెక్ట్ అనండి, లేకపోతే ఈ పథకం అనండి, ఇది ప్రారంభానికి ఒక సమావేశాన్ని ఒక రోజున దాన్ని పెట్టారు. కొంతమంది మహిళలను పిలిచారు, డ్వాక్రా సంఘాల నుంచో అక్కడి నుంచి ఇక్కడి నుంచో. అలాగే ఒకవైపు ఈ ధనవంతులు ఉన్నారు, ఎవరైతే దాతలుగా రాబోతున్నారో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఇది ప్రకటించారు. పేదరిక నిర్మూలనకు P4 అనే కాన్సెప్ట్ ఒకటి పనికొస్తుంది. అది పేదవాళ్ళని వాళ్ళ పేదరికం నుంచి విముక్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పి ఆ రోజు చెప్పారు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు చాలా అసహనం ఫీల్ అయ్యారు. ఎవరి కోసమైతే మేము ఈ పథకం తీసుకొచ్చి వినూత్నంగా ఆలోచిస్తున్నామో
ఆ పథకం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరు లేరు, సగం మంది వెళ్ళిపోతున్నారు. ఆయన మైక్‌లోంచి మాట్లాడి ఎళ్ళొద్దు, ఎళ్ళొద్దు, ఎళ్ళొద్దు అని చెప్పే పరిస్థితి. అంటే ఆ P4 అనే కాన్సెప్ట్ వాళ్ళకి నచ్చలేదా? లేకపోతే అంతసేపు వాళ్ళు ఉండలేకపోయారా? లేకపోతే దాన్ని అర్థం చేసుకోవటం కష్టమైపోయి వెళ్ళిపోయారా? అవన్నీ ప్రశ్నలు అప్పట్లో వచ్చినాయి. కాకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయిపోయారు. ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ఆయన సమావేశాలు పెట్టినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే ఎందువలనంటే ఒక పెద్దాయన, అందులో ముఖ్యమంత్రి Z++ సెక్యూరిటీ ఉన్న ఆయన సడెన్‌గా వచ్చేసి గబగబా మాట్లాడి వెళ్ళిపోవటం అనేది జరగదు. దానికి చాలా పెద్ద తతంగం ఉంటది. ఆయన రావడానికి ముందుగానే సెక్యూరిటీ క్లియరెన్స్ కావాలా, ఆయన కాన్వాయ్ రావాలా, కాన్వాయ్ వచ్చిన తర్వాత మళ్ళా అక్కడ డాగ్ స్క్వాడ్స్ అలాంటివన్నీ చెక్ చేయాలా, అప్పుడు వేదిక మీద ఎందుకంటే ఖచ్చితంగా చెప్పిన సమయానికి 2, 3 గంటలు ఆలస్యంగా వచ్చేస్తారు. కాకపోతే ఇక్కడ అత్యుత్సాహం ఏం జరుగుతుంటదంటే, ఈ జన సమీకరణ చేసేటప్పుడు డ్వాక్రా మహిళల సంఘాలకి అప్పచెప్తారు. నీ వంతు 100 మంది, నీ వంతు 200 మంది అని చెప్తారు. వాళ్ళు మెసేజ్‌లు పెట్టుకుంటారు ఇంట్లో వాళ్ళు. ఆ మెసేజ్‌లు పెట్టుకొని మీరు గనక రాకపోతే మీరు తాట తీస్తాం. 10 గంటల మీటింగ్ గనక మీరు 7 గంటలకల్లా మా దగ్గర ఉండాలి. 7 గంటలకల్లా. 7 గంటలకల్లా వాళ్ళు రావాలంటే ఈ మధ్య తరగతి వాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు 4కే లేచిపోయి అన్నీ పనులన్నీ చూసుకొని, వంటలు వండుకొని మిగతా వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో. వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి అప్పుడు రావాలి. అంటే 7 గంటలకు బయలుదేరితే మీటింగ్ 10 గంటలకి, కానీ 12 గంటలు ఆయన వస్తారు. అంటే ఆల్మోస్ట్ 5 గంటల సేపు అక్కడ నిరీక్షణ చేసిన తర్వాత వాళ్ళలో ఓపిక నశించిపోతుంది. బయటికెళ్ళి నీళ్లు తాగడానికి ఉండదు. ఎందుకంటే మళ్ళీ అది సెక్యూరిటీ ప్రాబ్లమ్. పోలీసులు ఎవరు పెద్ద పెద్ద బ్యారికేడ్స్ పెట్టి పోలీసులు అందరూ పహారా కాస్తుంటారు అక్కడ. పోనీ వాటర్ బాటిల్ అందిస్తే మరి ఆకలి, అందులో ఎంతమంది షుగర్ పేషెంట్లు ఉంటారు. చిన్న సమయానికి భోజనం చేయకపోతే పడిపోయే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ డాక్టర్స్ అందరిని పెడతారు. కాకపోతే అందువల్ల జనాలు వెళ్ళిపోతూ ఉంటారు. పెద్ద పెద్దోళ్ళు వచ్చే సమయానికి మీటింగ్‌కి ఆలస్యం అవుతుంది. ఆలస్యం కావడం అనేది సహజం. కాకపోతే ఈ సేకరణ, జన సమీకరణ చేసేవారు మరీ చాలా ముందు రమ్మని చెప్పటం వల్ల జరిగే ప్రమాదాలు ఇవన్నీ. సో ఇక్కడ మనం మాట్లాడుకుందంటే ఈ P4 కాన్సెప్ట్‌ని తీసుకొచ్చాం గనక, పేదరిక నిర్మూలన జరుగుతుంది గనక 18 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళందరికీ ఇచ్చే రూ. 1,500 ఆడబిడ్డ నిధిని ఇందులో సర్దేసుకోండి అని చెప్పటమా? అదొక ప్రశ్న వస్తుంది. ఇక ఎంప్లాయ్‌మెంట్ విషయంలోకి వచ్చేసరికి నిరుద్యోగ భృతి రూ. 3,000 నెలకు విద్యార్థులకు. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు. ఆయన చెప్పిన దాని ప్రకారం, లోకేష్ గారు చెప్పిన దాని ప్రకారం 20 lakhs ఆ టెన్యూర్‌లో. అయితే ఒక సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు రావాలి. 40,000 ఆర్ సంథింగ్, మొన్న 14,000 ఐ థింక్ మన మెగా డిఎస్సి ఒకటి వేశారు. అంతే తప్ప సంవత్సరం గడిచిపోయిన 5 లక్షల ఉద్యోగాలు ఏవి ఇవ్వలేదు కదా. ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా. కానీ దానికి కూడా ఒక చిన్న లింకు పెట్టారేమో అనిపిస్తూ ఉంటుంది. సో స్కిల్ యూనివర్సిటీ ఒకదాన్ని విశాఖపట్నంలో ట్రిపుల్-P, సో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తరహాలో ఈ స్కిల్ యూనివర్సిటీ ఒకదాన్ని ఏర్పాటు చేసి అందులో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, అంటే వాళ్ళ స్కిల్స్ పెంచి ఆ తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఒక భావన. సో స్కిల్ యూనివర్సిటీ ప్రస్తావన తీసుకొచ్చాం కనుక ఆ స్కిల్ యూనివర్సిటీలో చేసుకుని స్కిల్స్ అని వచ్చినాక అప్పుడు మీకు ఉద్యోగాలు ఇస్తామని అని చెప్పినట్ట. అందుకనే ఈ నిరుద్యోగ వృత్తిని ఆపేశారా? మరి ఆపేస్తే సూపర్ 6 హామీలన్నీ చేసేసామని ఎలా చెప్తారు? ఇంతవరకు రైతులకి ఇవ్వలేదు. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజంగానే అసలు ఏం బాగాలేదు. అదే మాటను పదే మనం చెప్పడం కాదు, పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల, ఏ పబ్లిక్ మీటింగ్లో కూడా అదే చెప్తున్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు పోయిన ఆయన. సో దాన్ని మళ్ళీ మనం బాగు చేయడానికి చాలా కష్టం. ఏడాది ముగిసిన సందర్భంగా, పాలనకు ఏడాది ముగిసిన సందర్భంలో దాదాపు 4-5 ఛానల్లో ఆయన కాన్క్లేవ్లో గంట మాట్లాడారు, ఇంటర్వ్యూలు జరిపారు. దాంట్లో కూడా ఆయన అదే విషయాన్ని పదే చెప్తూ వచ్చారు. ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు ప్రగతిశీలంగా నడిపించడానికి చాలా కష్టం అవుతుంది మనకి అని చెప్తున్నారు. సో ఆర్థిక పరిస్థితి బాగాలేదు నిజంగానే. ప్రతి నెల ఆ ఖర్చుల కోసం మనం రిజర్వ్ బ్యాంక్ వాకిట్లోనే మనం లోన్ కోసం ఉంచవలసి వస్తుంది. అది అలాంటి సమయంలో ఈ సూపర్ 6ను మళ్ళీ వాటి జోలికి వెళ్ళిపోతే ఇంకా ఎక్కువ అవుతాయి అప్పులు అనే ఉద్దేశంతోనే ఇచ్చేసాము అని భావించండి, అప్పుడప్పుడు అంటాం కదా, అని భావించండి అని. సో ఇచ్చేసామని భావించండి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పారా?
సో, చాలా పెద్ద పెద్ద ప్రశ్నలన్నీ వస్తాయి. ఇక సంపద సృష్టించడం అలా ఉంచండి. లోన్‌లు పెరిగిపోతున్నాయి. ఒక ఏడాదిలోనే దగ్గర దగ్గర 2,00,000 కోట్ల రూపాయలంటే, 1,50,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పు తెచ్చినట్టున్నారు రుణం అంటే. మరి ఆ సంపద సృష్టి ఎక్కడ జరుగుతుంది అని ఒక ప్రశ్న వస్తుంది. అలాగే మళ్ళీ అమరావతి సెంట్రిక్‌గా, అమరావతి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నప్పుడు మిగతా ప్రాంతాల పరిస్థితి కూడా ఏంటి అనేది ఆ ప్రశ్న కూడా ఒకటి వస్తూ ఉన్నది. అయితే సూపర్ 6కి దానికి సంబంధం లేదనుకోండి. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వము ఇక ఈ సూపర్ 6 గురించి మీరు మాట్లాడొద్దు. ఇచ్చేసినట్టే భావించండి. ఎందువల్లనంటే పరిస్థితులు కాస్త అర్థం చేసుకోండి అని చెప్పే ప్రయత్నం చేస్తోందా? మరి అలాంటప్పుడు కళ్ళ ముందు వాస్తవాలు కనపడుతుంటే అబద్ధాలు చెప్తున్నారు అని జనాలు గ్రహించలేరంటారా? సో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి అనే ఒక న్యూస్ పేపరు, ఒక ఛానల్ ఉంది కనుక ప్రశ్నించటం అనేది మొదలైందో, లేకపోతే నాణ్యానికి మరోవైపు ఏం జరుగుతుందో రాయడానికి ఆ పత్రిక. ఇప్పుడు మీరు ప్రశ్నించడానికే వీల్లేదు అని చెప్పినప్పుడు, అదే నాలుకలు కోస్తామని చెప్పినప్పుడు, నాలుకలు కోస్తే మాట్లాడేది ఎలాగా? మాట్లాడకపోతే ప్రశ్నించేది ఎలాగా? సో, ఈ ప్రశ్నలు తలెత్తుతాయి గనక మనం ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని, అది ఎవరికైనా వర్తిస్తుందని, ప్రధాని కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా. సో, ప్రజలు వింటూ ఉంటారంతా. సూపర్ 6లో 2 మాత్రమే మీరు చేశారు, 4 ఇంకా ఉన్నాయి కదా అని అడుగుదామంటే వద్దంటున్నారు మీరు. సో, ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన అంశం. ఏది? ప్రశ్నించే తత్వమే లేకపోతే, ప్రశ్నించకూడదనే ఒక నిబంధన పెడితే ఇంక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టే. సో, ఆ ప్రమాదం అంచులు దాకా మనం వెళ్లకుండా ఉండాలని భావిస్తూ, మళ్ళా ఇంకో ముఖ్యమైన అంశం మీద నేను మీ ముందుకొస్తాను. అందాక సెలవు. నమస్తే. ఒక్క చిన్న గమనిక అయితే నేను చేస్తున్నాను. నేను మాట్లాడేటప్పుడు చాలా న్యూట్రల్‌గా, అటువైపు గాని, ఇటువైపు గాని, అది ప్రతిపక్షమా లేకపోతే అధికార పక్షమా అనే దాన్ని నేను చూడను. వాస్తవాలు మాట్లాడతాను. సో, అందువల్ల ముఖ్యంగా మీడియాకు ఉండాల్సిన ఒక ముఖ్యమైన బాధ్యత ఏంటంటే, ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ఆ ప్రతిపక్ష పాత్ర మీడియా పోషించాలి. సో, నేను సైతం చిన్న సలహా రూపంలో మనం ప్రభుత్వానికి ఇస్తున్నాను తప్ప, ఇది విమర్శించడానికి మాత్రం కాదని మీ అందరికీ తెలియజేస్తూ, మళ్ళా ఇంకొక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వస్తా. అందాక సెలవు. నమస్తే. మీ బాబీ వర్మ.